కరెక్ట్‌గా ఈరోజు ఈవినింగ్ మురళీ నాయక్ గారి పార్థివ దేహం వీర మరణం పొందిన అతని బాడీ బెంగుళూరుకి రావడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామానికి దాదాపు 300 వాహనాలతో వేల సంఖ్యలో ప్రజలు జై హింద్ పలుకుతూ అతని రోడ్డు మార్గాన వాళ్ళ సొంత గ్రామానికి తీసుకొని రావడం, రేపు పవన్ కళ్యాణ్ సార్ గారు, నారా లోకేష్ సార్ గారు వచ్చి వారి యొక్క పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వస్తున్నారు. ఎందుకంటే భారతమాత భూమిలో మన కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఆ జవానికి అందరూ ఒక్కసారిగా కడసారి వీడ్కోలు పలకడానికి తరలి వస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి కార్లలో, బస్సుల్లో కూడా ట్రావెల్ చేసుకొని వస్తున్నారు. ఎవరైతే దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు మౌనం పాటించాలి 2 నిమిషాలు. ఎందుకంటే తన ఆత్మకి శాంతి కలగాలి. 140 కోట్ల మంది తరపున పోరాడి తన ప్రాణాలు కోల్పోయాడు. తన యొక్క కుటుంబానికి తను ఎనలేని బాధని ఇచ్చి మనకు సంతోషం ఇవ్వడానికి అతను ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా అతని శాంతికి ఆత్మకి శాంతి కలగాలనేసి మౌనం రేపు పాటించండి. వీలైతే ఆయన ఫోటోలకి నివాళులు కూడా అర్పించండి. మనం బ్రతుకున్నప్పుడు ఏమి చేయలేకపోయినాం, చనిపోయినప్పుడు అతని కోసం 2 నిమిషాలు సమయం కేటాయించడం అతని ఆత్మకి, మనం ఇండియాలో ఉన్నందుకు అతనికి మనం ఇచ్చే గౌరవం. జై జవాన్, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ.